ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ, మంత్రుల ప్రమాణ స్వీకారాలు, వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష, అసెంబ్లీ సమావేశాలు, బిల్లుల ఆమోదం తదితర అంశాలతో కూడిన అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అమరావతి ఆకాశవాణి ప్రతినిధి బి వినోద్ కుమార్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెలలోనే ఒకే రోజులో 95% పైగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని, నేరుగా పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరు అనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువైందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో శాసనసభ్యుల కోట, శాసన మండలి సభ్యులుగా తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి హరిప్రసాదులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనసభ మండలి సభ్యుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు ప్రకటించారు. గ్రామాలలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుండి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అన్న అంశాలపై నిర్వహించిన గార్బేజ్ టు గోల్డ్ ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు పారిశుధ్య నిర్వహణ ఒక సవాల్గా మారుతుందన్నారు. శాస్త్రీయ దృక్పథంతో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక కార్యశాల నిర్వహించాలని అధికారులకు సూచించారు. జూలై 11న రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ తొలి దస్త్రంపై సంతకం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రిగా కింజరపు అచ్చెం నాయుడు జూలై 12 సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఆ శాఖలకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీవార్మింగ్ క్యాంపులు నిర్వహిస్తామని, పశు గణాంక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, ఈ ఏడాది ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 185 మిల్లీమీటర్లు గాను 244 మిల్లీమీటర్లు నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని అన్నారు. చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఇసుక మట్టి తవ్వకాల వల్ల గోదావరి గట్లు బలహీనపడ్డాయని, వీటిపై దృష్టి పెట్టాలని నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బివిఆర్ సుబ్రహ్మణ్యం జూలై 19న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ ప్రణాళిక ఉండాలన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం మార్గదర్శక పత్రాలపై నీతి ఆయోగ్ ప్రతినిధులు చర్చించారు. ప్రభుత్వాలు ప్రణాళికతో పనిచేయాలని, ఉమ్మడి రాష్ట్రంతో సంస్కరణలతో వచ్చిన ఫలితాలు చూస్తున్నామని, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలని, సాంకేతికతను ఉపయోగించుకుని పేదరికం లేని సమాజాన్ని సాధించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరం భూమికి సాగునీటి అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అన్ని ప్రయత్నాలు చేస్తుందని విశ్వసిస్తున్నానని గవర్నర్ ప్రసంగించారు. 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సమావేశపు కాల గణాంకాలను శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభ మొత్తం 6 రోజుల కాల వ్యవధిలో జరిగిందన్నారు. సభలో భూ హక్కు చట్టం రద్దు, ఆరోగ్య విశ్వవిద్యాలయ పేరు మార్పు వంటి బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని తెలిపారు. మొత్తం సమయం 27 గంటల 20 నిమిషాల పాటు సభ కార్యకలాపాలు జరిగాయన్నారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.